థంబ్నెయిల్ చూసి కంగారు పడకండి. ఎవరిది ఏ కులం అయితే ఏంటి? అసలు ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తిది ఏ కులం అనేది అవసరమా? ఇలాంటి ప్రశ్న మీ మైండ్లో కూడా రావచ్చు. నిజమే, కులాల గురించి వాళ్ళ వెనక ఎవరెవరు ఏ కులంలో పుట్టారు అనే దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ పనిగట్టుకుని ఇప్పుడు రావణ్ణి పలానా కులం కాదు అని టీడీపీ క్యాంప్ పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోంది. టీవీ5 లాంటి ఛానళ్లలోనే నేరుగా రావణ్ తాను చెప్పుకుంటున్న కులస్తుడు కాదు అని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఒక సెక్షన్ మీడియా పనుగట్టుకుని రావణ్ పలానా కులస్తుడు కాదు అని చెప్పడం వెనక అసలు కారణాలేంటి? ఇది మాత్రం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తాజాగా రావణ్ భార్య బచ్చలకూరి అనూష రిలీజ్ చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి మన ముందుంది. అందులో ఆమె ఏం పేర్కొందో ఒకసారి చూద్దాం. యూట్యూబర్ రావణ్గా ప్రజలకు పరిచయం ఉన్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో. అంటే అతను ఎవరితోనో మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారన్నట్టు ఒక వీడియో సృష్టించి ఏఐ ద్వారా ఇవాళ రేపు చాలా రకాల వీడియోలు సృష్టించే వెసులుబాటు ఉంది. అలాంటి ఏం ప్రయత్నం జరిగినా అది వాస్తవం కాదని అతని భార్య చెప్తుంది. ఎందుకు అతని భార్య చెప్పిన మాటలు ఇప్పుడు మనం పరిగణలో తీసుకోవాలంటే, ఆ వీడియోలో ఉన్న బాధితురాలు ఎవరైనా వచ్చి తనను రావణ్ మోసం చేశాడని కానీ, రావణ్ వల్ల నేను నష్టపోయానని కానీ ఎవ్వరూ ఎప్పటి వరకు చెప్పిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి అలాంటి వీడియోలు ఎన్నైనా సృష్టించే అవకాశం ఉండొచ్చు అని మనం అనుమానించాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే ఆయన భార్య మాటిది. అది సృష్టించిన వీడియో తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోలను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. మహా టీవీ, టీవీ5 ఇలాంటి తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచే పెద్ద స్థాయిలో రావణ్కి వ్యతిరేకంగా ఈ ప్రచారం సాగడమే విడ్డూరం. అయితే అలాంటి ప్రచారం చేయడంలో పెద్ద విశేషం లేదు. ఎందుకంటే గతంలో మహా వంశీ అనేటువంటి వ్యక్తిని, అంతకుముందు బిఆర్ నాయుడిని ఒక రేంజ్లో ఈ రావణ్ వేసుకున్నాడు. చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా దాడి చేస్తూ వాళ్ళ మీద తీవ్రమైనటువంటి స్థాయిలో దూకుడుగా వెళ్ళిన అనుభవం ఉంది. అలాంటి రావణ్ దొరికినప్పుడు ఇంకొక 2 అదనంగా వేసి మసాలా జోడించి అనేక రకాలుగా ప్రచారాలు చేయడంలో సిద్ధహస్తులు. కాబట్టి ఇప్పుడు ఈ తీరున ఈ క్యాంప్ అంతా సాగుతుందా అని భావించాల్సి ఉంటుంది. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం, అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్తది కులం కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే, రావణ్ పలానా పార్టీ పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్. ఇది మొత్తంగా రావణ్ అందుకోసమే ఉన్నారన్నట్టు ఇదంతా డైవర్ట్ చేయడానికే ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైన న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకుంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపార నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ అనూష పేరుతో ఈ ప్రెస్ నోట్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే నిజానికి రావణ్ది ఏ కులం, ఆయన ఏ కులం నుంచి వచ్చి ఇదంతా చేస్తున్నారన్నది ఎవరికి అవసరం లేని విషయం. అయినా ఆయనది కమ్మ కులం కాదు, మాదిగ కులస్తుడు అని ప్రచారం చేయడానికి ఒక సెక్షన్ పరిగెట్టుకునే ప్రయత్నం చేస్తుందంటే ఎలాంటి కుట్ర ఉందో, దాని వెనక ఏ లక్ష్యం ఉందో అని మనం అనుమానించాల్సి వస్తుంది. అదే సమయంలో ఇప్పుడు రావణ్ మీద నేరుగా ప్రభుత్వమే, రాజ్యమే దండెత్తుతుంది. రాజ్యద్రోహానికి పాల్పడినట్టు లేనిపోని కేసులు పెడుతుంది. ఒక యూట్యూబర్ నేరుగా తీవ్రవాదులు, ఉగ్రవాదులతో ముడిపడినటువంటి తీరున దేశద్రోహానికి పాల్పడ్డారు అనే లెక్కన కేసులు పెట్టి వేధించే ప్రయత్నంలో ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలకి, ఆయన నోరు జారినటువంటి దానికి ఇప్పటికే కేసు మీద కేసు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఇంకా మరింతగా తమ అహం చల్లారినటువంటి పాలక నేతలకి మరికొంత దండన అవసరమైనట్టు కనిపిస్తోంది. అందుకే ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి ఈ తీరున శిక్షించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇలా నోర్లు మూయించాలని, ప్రశ్నించే వాళ్ళని ముందుకు రాకుండా చెయ్యాలని,
ఎత్తుగళ్ళు వేస్తున్నటువంటి తరుణంలో ఇలా కులం చెప్పుకుని తాము పలానా కులస్తులమే అని చెప్పుకోవలసినటువంటి అఘాయిత్యం ఓ కుటుంబానికి రావడం అత్యంత విస్మయకరమైనటువంటి విషయం. అదే సమయంలో రావణ్ ప్రకాష్ రాజ్తో కలిసి ఏదో ద్రోహానికి పాల్పడ్డట్టుగా నిన్న నేరుగా రాష్ట్ర మంత్రే కందులు దుర్గేష్ విడుదల చేసినటువంటి ఆడియో క్లిప్లో ఎంత విడ్డూరమో చూడొచ్చు. మనం ట్వీట్ ఏ వేయాలి, ఎలా వేయాలి, దీని గురించి మాట్లాడుకుంటుంటే అదే పెద్ద నేరం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానికంటే మిన్నగా రావణ్ ఎవరితోనో లైంగిక సంబంధాలు నేర్పాడన్నట్టుగా ప్రచారం చేయడానికి పూనుకుంటున్నారు. తద్వారా రావణ్ణి వ్యక్తిత్వ హననానికి, రావణ్ మీద చాలా పెద్ద స్థాయిలో గురిపెట్టి ఒక క్యాంపెయిన్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా ఎవరో వ్యక్తులు కావాలని, ఎవరో యూట్యూబర్లు వీళ్ళెవరూ చేయరు. నాకు లాంటి వాళ్ళు ఎవరో ఒకరి మీద కావాలని దండెత్తాల్సిన పని ఉండదు. పని కట్టుకుని ఒక మిషనరీలో భాగంగా, ఒక సెటప్లో, ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో భాగంగా కొంతమంది ఇచ్చేటువంటి ఫీడింగ్ని చాలామంది వినిపించే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు రావణ్కి వ్యతిరేకంగా నడుస్తోంది. ఇలాంటి తరుణంలో రావణ్ వ్యవహారం ఎటు మళ్ళుతుంది, ఇంకెక్కడి దాకా వెళుతుంది, ఎలాంటి సమస్యలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రభుత్వం వెర్సెస్ రావణ్ అన్నట్టుగా మారినటువంటి ఈ వ్యవహారంలో ఎలాంటి ఉపశమనం అతనికి హైకోర్టులో దక్కుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం. ఒకవేళ ఆయనకి రిలీఫ్ దక్కకపోతే మాత్రం రిమాండ్కి జైలు పాలు కావాల్సిందే. బెయిల్ అంటేనే దక్కే అవకాశం కూడా చాలా స్వల్పంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో రావణ్కి ఎలాంటి ఉపశమనమైనా ఉంటుందా, కాకుంటే ఇక రిమాండ్కి వెళ్ళి జైలు పాలు కావాల్సిందేనా? ఇదే కీలకమైనటువంటి అంశం.